ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. అభిమానులు సందడి చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవైపున ట్యాంక్ బండ్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున గుమిగుడి సందడి చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఓకే హైదరాబాద్లో ఛాంపియన్ ట్రోఫీ ఇండియా విజేతగా నిలిచింది. హైదరాబాద్ సెలబ్రేషన్స్ అయితే చాలా అంగరంగ జరుగుతున్నాయి. యూత్ పెద్ద మొత్తంలో టపాసులు పేల్చుతూ బాణసంచా పంచుతూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది యువకులు ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? న్యూజిలాండ్తో ఇండియా చాలా టఫెస్ట్ కాంపిటీషన్ అయినా సరే ఇండియా చాలా బాగా ఛాంపియన్ ట్రోఫీగా నిలిచింది. దీనిపై ఏమంటారు? రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చాలా బాగా చేశారు. అలాగే మన బౌలింగ్ టీం కూడా చాలా పటిష్టంగా ఉంది. సో స్పిన్నింగ్, ఎస్పెషల్లీ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది గెలవడం, ఇండియా గెలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇనిషియల్గా రోహిత్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఓకే, వెరీ హ్యాపీగా ఉన్నాం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడోసారి మనం ట్రోఫీ అయితే విన్ అయ్యాము. ఎలా అనిపిస్తుంది రోహిత్ శర్మ కెప్టెన్సీ? నా క్యాప్టెన్సీ అంటే అంత తెలియదు. టీమ్ గేమ్ ఇది, టీంతో గెలిచినాం. టీం లేకుంటే మనం ఏం లేము. ఇండియా అంటేనే మనం, ఇండియా మొత్తం గెలిచింది. క్యాప్టెన్ ఎవరు చూడండి, మొత్తం టీం చూస్తాం మేము. జై హింద్, జై హింద్. కుల్దీప్ కూడా చాలా ఫామ్ లో ఈ రోజు 2 వికెట్లు తీశాడు. చాలా ఆటలు అయితే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీనిపై మీరు? కుల్దీప్ యాదవ్ ఎంతో అద్భుతంగా 2 వికెట్లు తీసిండు. లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో తనని సైడ్ పెట్టి నేను వేరే స్పిన్నర్ తీసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇండియా టీము. అప్పట్లోగా మన కుల్దీప్ యాదవ్ ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా మనము న్యూజిలాండ్కి పాత రివెంజ్ కూడా ఇచ్చేసేటట్టు అయింది. అలాగే 2023 ఆస్ట్రేలియాతో ఓడిపోయాం కదా సెమీఫైనల్లో, ఆ రివెంజ్. అదేవిధంగా ఇంతకుముందు 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్, అదేవిధంగా వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీలో కూడా న్యూజిలాండ్కి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఇండియా ఇండియా. ఓకే, ఎలా అనిపించింది ఈ రోజు మ్యాచ్? న్యూజిలాండ్ అండ్ ఇండియా ఆ మ్యాచ్ చాలా థ్రిల్గా అనిపించింది. ఎట్లా అనిపించింది? మ్యాచ్ అయితే చాలా బాగా అనిపించింది. రోకో కాంబినేషన్లో 3వ కప్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రోహిత్ శర్మ ఆల్సో ఇనిషియల్గా స్టార్ట్ బాగా అందించాడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా వర్క్ చేసింది ఈరోజు అయితే. సో టోటల్ క్రెడిట్ అంతా బౌలింగ్ అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అలాగే విరాట్ కోహ్లీ కూడా చాలా సెమీఫైనల్స్లో బాగా ఆడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. రోకో కాంబినేషన్లో 3వ కప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. స్పిన్నర్స్ని కూడా ఎక్కువ మందిని తీసుకోవడంపై దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అదే టైంలో ఈరోజు స్పిన్నర్స్ కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫుల్గా వర్కౌట్ అయిందా లేదా? కెప్టెన్సీ అయితే బాగా వర్కౌట్ అయింది. అక్కడ పిచ్ ప్రకారమే మనం బౌలింగ్ డిపార్ట్మెంట్లో యూజ్ చేసుకోవాలి. ఆ పిచ్ స్పిన్నర్కి బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్ కూడా మనం చూసినట్లయితే న్యూజిలాండ్ స్పిన్నర్స్ అందరూ ముగ్గురు కూడా బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర, శాంట్నర్ వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా కట్టడి చేశాడు. కానీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కొంచెం వీక్ అయింది. రోహిత్ శర్మ తప్పు చేయకుండా 4 స్పిన్నర్స్తో ఆడించి చాలా బాగా మ్యాచ్ అయితే రన్ చేశాడు. దానివల్ల మ్యాచ్ గెలిచింది. కెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. కోహ్లీ కూడా మధ్యలో చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. కేవలం దానివల్ల మ్యాచ్ అయితే గెలిచింది. మంచి రోకో కాంబినేషన్లో ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే యువత అలాగే పెద్దవాళ్ళు కూడా కేరింతలు కొడుతున్నారు. వరుసగా ఇండియా 3వసారి ట్రోఫీని గెలుచుకోవడం మొత్తం యావత్ భారతదేశం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో యువకులు అధిక సంఖ్యలో విచ్చేసి వాళ్ళంతా కూడా కేకులు కట్ చేసుకుంటున్నారు. దీంతోపాటు పటాసులు కాలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఈ క్షణాలు అయితే ప్రతి భారతీయుడు కూడా గర్వించే క్షణాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ విజయాన్ని సాధించింది. ఒకవైపున అభిమానులు సందడి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. నవీన్. నవీన్, ఇండియా కాసేపటి క్రితమే ఛాంపియన్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ